అందరికీ నమస్తే. ఈరోజు మన డే 179. నిన్న గూడా మిస్టేక్‌లో 19థ్ ఏప్రిల్ డేట్ పెట్టినా. ఎడిటింగ్‌లో కొంచెం మిస్టేక్ అయితుంటది అప్పుడప్పుడు. తర్వాత హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. సో, బుక్ రీడింగ్ అయిపోయిన తర్వాత అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన చదివింది ఆ రోజే. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయాను. జిమ్‌లో వార్మప్ చేస్తున్నాను. సో, స్టార్టింగ్ విత్ డెడ్ లిఫ్ట్. తక్కువ వెయిటే కానీ రెపిటేషన్స్ ఎక్కువ కొడుతున్నాననమాట. స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్ కోసం. ఎక్కువ వెయిట్ అయితే మరి రెప్స్ తక్కువొస్తాయి. సో, ఈరోజు లెగ్స్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టార్టింగ్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్. ఆల్రెడీ డెడ్ లిఫ్ట్ కొట్టినందుకు లెగ్స్ వార్మప్ అయిపోతది. తర్వాత లెగ్ ప్రెస్. 3 సెట్స్. తర్వాత మీరు గమనిస్తున్నారు లెగ్స్ వర్కౌట్ చేసిన తర్వాత రన్నింగ్ చేస్తున్నా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. డెడ్ లిఫ్ట్ కొట్టి, లెగ్స్ వర్కౌట్ కొట్టి, ఆ తర్వాత రన్నింగ్ చేస్తే ఎట్లుంటదనేది. సో, జిమ్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఆల్రెడీ హ్యామ్‌స్ట్రింగ్ కూడా వీడియో తీసుకున్నా కానీ అది రికార్డ్ కాలేదు. తర్వాత ఇంటికొచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన డే 178ది. చూడకపోతే ఎళ్లి చూడండి. తర్వాత వేరే సెషన్‌లో ఎళ్ళిన అకాడమీకి. సో, అకాడమీ అయిపోయింది. ఆల్రెడీ స్పారింగ్ చేసిన, మాస్టర్‌తో ప్యాడింగ్ చేసిన, లాస్ట్‌లో ఇది బ్యాక్‌కి పంచెస్ చేశాననమాట. అది మాత్రం రికార్డ్ చేసిన. ఎందుకంటే స్టాండ్ తీసుకెళ్ళలేదు ఈరోజు. సో, రికార్డ్ చేసేదానికి అంత ఆలోచించలేదు. చేస్తూ వెళ్ళిపోయినా డైవర్ట్ అవ్వద్దని. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 179 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 22 డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. లా నంబర్ 22 చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ దీనికి ఒక మంచి హిస్టరీ ఉందన్నమాట ఈ లా. సో, ఈ లా చెప్తూ పాటు నాకొక ఇండియన్ హిస్టరీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. సో, దాన్ని కూడా షేర్ చేస్తా. డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. వాచ్ టిల్ ద ఎండ్. సో, లా నంబర్ 22 ఏంటంటే యూజ్ ద సరెండర్ టాక్టిక్. అంటే బేసిక్‌గా వి ఆర్ బోర్న్ విత్ సమ్ ఇగో అండ్ వి రైజ్డ్ విత్ సమ్ ఇగో అండ్ వి హావ్ లాట్ ఆఫ్ ఇగో. అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకి ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఇగో ఉంటదనమాట. అంటే నేను ఎవరికీ తగ్గా, నేనెక్కడ తగ్గను, ఏదైతే అది చూసుకుంటా అని ఇట్లా మనకి ఏంటంటే మొండితనం అనేది చిన్నప్పటి నుంచి చాలా వరకు అలవాటు ఉంటదనమాట. సో, ఆ మొండితనం అంటే ఏంటి? నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్ అండ్ విచ్ ఈస్ గుడ్ టు సక్సెస్. లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి అది చాలా మంచిది. బట్ ఎప్పుడైతే నీ దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు, ఎప్పుడైతే నీ దగ్గర విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువున్నప్పుడు గూడా, ఆ మొండితనం అనేది నీ నాశనానికి దారితీస్తదనమాట. అంతేనా గదా! ఇప్పుడు నా దగ్గర రిసోర్సెస్ లేవు. నా దగ్గర కావాల్సినన్ని లేవు. నేనొక వార్‌కెళ్ళినా, ఆ వార్‌లో నా అపోజిషన్ దగ్గర పెద్ద ఆర్మీ ఉంది. ఫుల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆయనేం జేస్తాడు? నా పని ఖతం చేస్తాడు. అంటే నన్ను క్రష్ చేసి పడేస్తాడనమాట. ఆల్రెడీ మనం లాలో డిస్కస్ చేసాం గదా! క్రష్ యువర్ ఎనిమీ అని. సో, క్రష్ చేస్తాడు. సో, ఇన్‌స్టెడ్ మనం ఏం జేయాలంటే, ఈ లైఫ్ అనే వార్‌లో ఈ మన లైఫ్‌లో మనం సక్సెస్ గావాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం జేయాలి? మనం బతికుండాలి. రైట్? మనం చనిపోతే మనం ఏం జేయలేం. సో, మనం బతికుండాలంటే ఫస్ట్ ఏం జేయాలంటే, ఎప్పుడైతే నీ దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు నువ్వు పేషెన్స్‌గా, ఓపికతో, సెల్ఫ్ కంట్రోల్‌తో సరెండర్ అవ్వడం నేర్చుకోవాలనమాట. సో, సరెండర్ అవ్వడం యొక్క ఇంపార్టెన్స్ ఏంది? సరెండర్ అయితే దాని యొక్క మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటో మనం ఇక్కడ ఆలోచించుకుంటే సింపుల్‌గా చూడండి. సరెండర్ అయితున్నావు అంటే యూ హావ్ ఎ పేషెన్స్. సరెండర్ అయితున్నావు అంటే యూ హావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. అంటే సరెండర్ అవ్వడం అంటే ఓడిపోవడం గాదు. సో, ఇప్పుడు చూడండి నేను సరెండర్ గాను. ఆయన నన్ను కొట్టేస్తాడు. నన్ను ఓడగొట్టేస్తాడు. అంటే నన్ను ఓడగొట్టిన సాటిస్ఫాక్షన్ ఆయనకిస్తా. అదే నేను సరెండర్ అయినా అనుకో, నన్ను ఓడగొట్టిన సాటిస్ఫాక్షన్ ఆయనకివ్వను. ఎప్పుడైనా గమనించండి. లొంగిపోయినోడు నీకు సాటిస్ఫాక్షన్ తీసుకురానీయడు. నువ్వు నీ చేతుల మీదుగా వాడిని ఓడగొట్టినప్పుడే నీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తది. సో, అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. మనము ఓడిపోతే మనల్ని ఓడగొట్టినాయనే హ్యాపీగా ఫీల్ అయితాడు. అదే మనం సరెండర్ అయితే మనల్ని ఓడగొట్టినాయనే హ్యాపీగా ఫీల్ కాలేడన్నమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. అందుకనే సరెండర్ కావాలంటాం. సరెండర్ అవ్వడం వెనుక రీజన్ ఏందంటే యూ విల్ గెట్ సమ్ టైమ్. అంటే నీకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో నీ యొక్క రిసోర్సెస్ అన్నీ కరెక్ట్‌గా ఎమర్జ్ చేసుకొని కరెక్ట్‌గా స్ట్రాటజీ చేసి నెక్స్ట్ టైమ్, సెకండ్ టైమ్ అటాక్‌కెళ్ళడానికి చాలా బెటర్‌గా ఎళ్ళొచ్చనమాట. దీనికి మన ఒక ఇండియాలో జరిగిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 18థ్ సెంచరీలో బ్రిటిషర్స్ ఇండియాలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఓపెన్ చేద్దాం అనుకుంటారు. ఈస్ట్ ఇండియన్ కంపెనీ మనందరం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం దాని గురించి రైట్? సో, అప్పుడు ఇండియాలో మోస్ట్ మిడిల్ ఇండియా అండ్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఆ పైన మొత్తం.
రైట్. అది మొత్తం అండర్ ద కంట్రోల్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ అండ్ హిస్ నేమ్ ఈస్ ఔరంగజేబ్. సో, అదంతా ఔరంగజేబ్ కంట్రోల్‌లో ఉంది. సో, ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే బ్రిటిషర్స్ ఎళ్లి ఔరంగజేబ్ దగ్గర పిటిషన్ ఇస్తారనమాట. అంటే మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను ఈ సూరత్ అంటే గుజరాత్ సూరత్ దగ్గర, ఈ బెంగాల్ దగ్గర మేము కంపెనీస్ ఓపెన్ చేసుకుంటాం అని జెప్తారు. అప్పుడు అక్కడ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ మ్యాన్. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ పర్సన్. అంటే బ్రిటిషర్స్ కంటే పవర్‌ఫుల్ పర్సన్ అన్నమాట. కాబట్టి అప్పుడు ఔరంగజేబ్ ఏం చేసిండు డినై చేసేసిండు. అంటే నేను మీకు పర్మిషన్ ఇవ్వను. మీరేమో చిన్న చిన్నవి పెట్టుకోండి. ఇంత పెద్దవి పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు అనేసి ఎవరికి బ్రిటిషర్స్‌కి కమాండ్ ఇచ్చేసాడు. అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేసిర్రు ఆయన పైన అటాక్ చేయొచ్చు. డిమాండ్ చేయొచ్చు. బట్ బ్రిటిషర్స్ డిమాండ్ చేయలే, అటాక్ చేయలే. సరెండర్ అయిపోయి ఓకే సార్ మీరు ఎట్లంటే అట్లా అని వెనక్కెళ్ళిపోయారు. బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఔరంగజేబ్ చనిపోయిండు. అంటే అక్కడ మొఘల్ ఎంపరర్ ఉంది కదా! ఆ మొఘల్ డైనాసిటీలో అక్కడేమైందంటే పవర్ పోయింది. పవర్ పోవడం వల్ల నెక్స్ట్ ఎవరు కింగ్ అవ్వాలనేసి చాలా మంది కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ ఇంటర్నల్ ఫైట్ జరిగింది. ఇంటర్నల్ వార్ జరిగింది. గమనించండి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఏదైతే బ్రిటిష్ ఆర్మీ సరెండర్ అయ్యి ఎనకకెళ్ళి గమనిస్తుంటదనమాట. అంటే ఎప్పుడు టైం దొరుకుతుందా? అంటే ఎప్పుడు పవర్ మనకు దొరుకుతుందా? ఎప్పుడు మనం అటాక్ చేద్దామా అని వెయిట్ చేస్తుంటారనమాట. సో, అక్కడ బ్రిటిషర్ ఆ రోజు సరెండర్ అయినారు కాబట్టే ఈరోజు మొఘల్ ఎంపరర్, మొఘల్ డైనాసిటీ లేకుండా చేశారు. ఫుల్ ఇండియాని మొత్తం కాంక్వెర్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఒకసారి మనం వెనకడుగేసి సరెండర్ అయితున్నామంటే, దాని అర్థం మనం ఓడిపోయినామని గాదు, మనకు చేతగాక అని కాదు. మనం వెనకడుగేస్తున్నామంటే, వాళ్ళ యొక్క పవర్ డైనమిక్స్‌ని గమనించడం. ఎప్పుడైతే వాళ్ళు తక్కువ పవర్‌లో ఉన్నప్పుడు, మనం వాళ్ళని అటాక్ చేసేటప్పుడు వాళ్ళు ఈజీ అయిపోతారు టార్గెట్. సో, వాళ్ళు ఎక్కువ పవర్‌లో ఉన్నప్పుడు మనం వాళ్ళని అటాక్ చేస్తే, వాళ్ళు టఫ్ టార్గెట్ అవుతారు. సో, ఈ యొక్క మెజర్‌మెంట్ మనకు తెలవడానికి, మనం కొన్ని కొన్ని సార్లు సరెండర్ గావాలి. అంటే సరెండర్ అవ్వాలంటే లొంగిపోయి ఏదో బానిస అవ్వడం గాదు. సరెండర్ ఇన్ ద సేప్ టేక్ సమ్ ఫ్యూ స్టెప్స్ బ్యాక్వర్డ్. కొన్ని బ్యాక్వర్డ్ స్టెప్స్ తీసుకొని, అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎయిమ్ జేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గమనించాలనమాట. లా నంబర్ 22 ఇది చదువుతున్నప్పుడు నాకు ఇండియాలో జరిగిన ఒక మంచి ఫేమస్ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట. సో, దట్ ఈస్ వాట్ ఐ షేర్డ్ విత్ యూ గైస్. సో, అందుకనే వెనెవర్ సిట్యుయేషన్ ఈస్ ఔట్ ఆఫ్ కంట్రోల్ మన కంట్రోల్‌లో లేదు అండ్ వి ఆర్ హెడెడ్ టు లూజ్. అంటే మనం ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నప్పుడు డోంట్ లూజ్ జస్ట్ సరెండర్. ఇది బెస్ట్ టాక్టిక్ అనమాట. హోప్‌ఫుల్‌గా మీరు గూడా మీ లైఫ్‌లో ఎక్కడైనా యూజ్ చేయండి. సిట్యుయేషన్ మన కంట్రోల్ లేనప్పుడు సరెండర్ అయిపోయి బయటికెళ్ళిపోవడం నేర్చుకోండనమాట. అది మనకు చాలా చాలా హెల్ప్‌ఫుల్. ఎందుకంటే అది మన లైఫ్‌కి థ్రెట్ కాదు. సేఫ్‌గా మనం బయటికెళ్ళిపోవచ్చనమాట అక్కడి నుంచి. సో, దట్ ఈస్ అబౌట్ ద లా నంబర్ 22. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో.